హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా చికెన్ ఫ్రై చేసుకునే విధానం చూడండి. చాలా ఈజీగా ఉంటుంది, మీరు కూడా చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఉల్లిగడ్డ వేయించుకుందామండి. ఈ ఉల్లిగడ్డ వేయించి పక్కకు పెట్టుకోవాలి. మనం చికెన్ ఫ్రైలో ఈ ఉల్లిగడ్డతో పాటు చికెన్ కూడా ఫ్రై చేస్తే చికెన్ ఫ్రై అయ్యే వరకు ఉల్లిగడ్డ మొత్తం అడుగంటిపోతుంది. కాబట్టి దీన్ని ముందుగా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఇట్లా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తుంది. తీసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత చికెన్ ఫ్రైకి ఒక ప్యాన్ పెట్టేసి అది వేడయ్యాక ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడి కాగానే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఒక 4-5 లవంగాలు, కొద్దిగా దాల్చిన, ఒక మార్వాడి మొగ్గ. ఇప్పుడు గరం మసాలా కొద్దిగా వేగగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. చూడండి, ఇట్లా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి అల్లం వెల్లుల్లి. తర్వాత పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైతే 1 కేజీ చికెన్ మనం మంచిగా శుభ్రంగా 2 సార్లు కడిగినాం, దాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో చేయాలండి. లో ఫ్లేమ్లో పెడితే చికెన్ ఉడకదు, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు మనం దాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోయొద్దండి, దాంట్లో ఊరిన నీళ్ళతో అది ఉడకాలి. ఒక 10 నిమిషాల వరకు మంచిగా చికెన్ వేగుతుంది. చూడండి, చికెన్ కొద్దిగా అక్కడింత మనకు సురుకులు తగిలి ఎర్రగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్ది కరివేపాకు వేసుకోవాలి. అవి వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఒక 2 స్పూన్ల ఉప్పు, వేసిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. ఇది చికెన్ వండరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఒక స్పూన్ నిండా కారం పొడి వేస్తే సరిపోతుంది. కారం పొడి వేసి జర మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు చిలకరించాలి. ఈ కారం పొడి అనేది మంచిగా, కారం పొడి ఉప్పు ముక్కలకు పడుతుంది మంచిగా. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్ల పెరుగు పోసుకుంటే మంచి కమ్మదనం వస్తుంది ఫ్రైకి. పెరుగు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ఉల్లిపాయ ఫస్ట్ వేయించి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఫస్ట్ 10 నిమిషాలు మనము చికెను వేయించుకున్నప్పుడే దాదాపు ఒక 80-90% చికెన్ ఉడుకుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ వేసిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటరు పోసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి. చూడండి, దాదాపు చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. ఇప్పుడు ఫైనల్గా మనం ఒక స్పూను గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ ఫ్రై.
చూడడానికైనా తినడానికైనా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్.